ప్రభునామ స్తోత్రాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క దినాన్ని ప్రభువు మనకు అనుగ్రహించున్నాడు. ఈ దినము యోబు గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం. దేవుడు అన్యాయము చేయుట అసంభవము. ఆల్మైటీ గాడ్ do what is wrong. नहीं की परमेश्वर दुष्टता का काम करे. ప్రియులారా గమనించండి, దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయనలో అన్యాయం అనేది లేదు. ఆయన న్యాయస్తుడండి, దుష్టకార్యాలు చేయడం. అయితే కొంతమంది అంటారు, కొన్ని గ్రంథాల్లో దుష్ట శిక్షణ అంటారు, శిష్ట రక్షణ. దేవుడు అలాంటి వాడు కాదండి. ఇక్కడ దేవుడు అన్యాయము చేయడు. అన్యాయం చేసేదానికి ఆయన మానవుడు కాదు. ఆయనలో అపరిశుద్ధత లేదు. ఆదికాండం 18:25లో సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా. ఆయన సర్వలోకానికి తీర్పు తీర్చేదానికి రాబోతున్నాడు. ఎక్కడ జరుగుతుంది సర్వలోకానికి తీర్పు? అయితే ధవల సింహాసనము దగ్గర లోకానికంతా తీర్పు తీరుస్తాడండి. అయితే ఆయన న్యాయస్థుడు. రోమా 9:14లో దేవుని యందు అన్యాయము కలదా అట్లనరాదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. అన్యాయస్తులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. కాబట్టి అన్యాయం ఆయనలో లేదండి. ఆయన న్యాయస్థుడు. ఆయనలో పాపముని ప్రపంచములో పాపము లేనివాడు ఒక్కడు అని యేసుక్రీస్తు. లోకములందరూ పాపాత్ములే. యేసులో పాపము లేదు. ఆయనే సవాల్ చేశాడు, నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించను? పాపము లేని దేవుడు పాపుల కొరకు వచ్చి పాపుల కొరకు ప్రాణాన్ని ధారపోశాడు. ఆయన స్తుతిపాత్రుడు. ఆయన ఎంతైనా నమ్మవచ్చు. కాబట్టి ఆయన అన్యాయస్తుడు కాదు. సోదరుడా, నీవు జీవితాన్ని ఒక్కసారి పరీక్షించుకో. ఎక్కడైనా అన్యాయానికి పాల్పడి ఉంటే ఇప్పుడే దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకో. ఈ అన్యాయాన్ని చక్కజేస్తాడు. న్యాయమైన జీవితంలోనికి నడిపిస్తాడు. అది చాలా అవసరమని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రము నాయన. ఎవరెవరు అన్యాయంగా జీవిస్తున్నారో అటువంటి వాడిని మార్చండి. అందుకే కదా నాయన మీరు ఈ లోకానికి వచ్చింది. అన్యాయాన్ని అడుగంటి న్యాయాన్ని అభివృద్ధి చేసేకొచ్చారు. ఆ రీతిగా జీవించుట కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.